హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని కేవీఆర్ వ్యాలీ స్ప్రింగ్ వుడ్ కాలనీల వాసులు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై స్థానికులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాలనీలోని పర్యటించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో పార్కులు కబ్జాకు గురవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ఎండిపోయి 30,000 మంది జనాభా నీటి కోసం అల్లాడుతున్నారన్నారు. మంజీరా జలాల సరఫరా కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హనుమంతరెడ్డి హామీ ఇచ్చారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి కేవీఆర్ వ్యాలీ అంటే ఇది ఒక దాదాపు 200 acres లో కాలనీ, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్, ఫ్లాట్స్, ఈ రకంగా కొన్ని వేల ఇల్లు ఇక్కడ ఉంటాయి. వీళ్ళకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఆ రోజు రింగ్ రోడ్ బయట ఉంది కాలనీ అనే ఒక పాయింట్ తో వీళ్ళకు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా నీళ్లు ఇవ్వలేదు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ కూడా నీళ్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళు దాదాపు 10 సంవత్సరాలు వాటర్ కోసం తిరగని చోటు లేదు, తిరగని లీడర్ దగ్గరికి లేదు. కానీ ఇవాళ ఈ ప్రాంతం కూడా గ్రేటర్ లో కలిసిపోయింది కాబట్టి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసిపోయింది కాబట్టి మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు అశోక్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పడం జరిగింది, సీఎం గారు కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు, ఫండ్స్ ఇస్తాం, రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి కాలనీస్ కు కూడా మనం మంచి నీళ్ళు ఇవ్వాల్సింది, గోదావరి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం ఏముందని చెప్పిండ్రు. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. మాకు వాటర్ చాలా ఇబ్బందిగా ఉందండి. రోజు 2-3 ట్యాంకర్లు పోయించుకుంటున్నాము. కానీ కేబీఆర్లో రోడ్లు ఇబ్బందిగా ఉంది, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈది లైట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వచ్చి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇదైనా రేవంత్ రెడ్డి గారు ఇని మా ఇవన్నీ వాటర్ గురించి ఇబ్బందులన్నీ ఇని మాకు వాటర్ ఇస్తారని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు మనకి కనీస వసతులు లేవండి. మీరు చూసుకుంటే తాగునీళ్ళు లేవు. గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు వేయించుకుంటున్నారు. సమ్మర్ వస్తే బోర్లన్నీ ఎండిపోతున్నాయి. బోర్డులు వేయాలని చెప్పేసి ఈరోజు శ్రీ హనుమంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మా సమస్యలన్నీ కూడా ఒక లెటర్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. సో మా సమస్యలన్నీ కూడా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మీ అందరం కూడా రెసిడెంట్స్ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము హనుమంత్ రెడ్డి గారిని. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, లాస్ట్ 8 years పెట్టి ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక్కడ మాకు డ్రింకింగ్ వాటర్ మెయిన్ సమస్య. అండ్ ఆల్సో బోర్వెల్ కూడా వాటర్ అన్ని ఎక్కిపోయినాయి. ప్లస్ అది రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని వేసారు, కొన్ని వేయలేదు. అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది పార్కులన్నీ కబ్జా చేశారు. ఇక్కడ 30,000 మంది దాకా ఉంటున్నారు ఈ చుట్టుపక్కల. కానీ మా కేవీఆర్ సరౌండింగ్స్ లో డ్రింకింగ్ వాటర్ లేదు.